ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము సుఖనివాసము చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవ, ప్రభా, మరి వాక్యము మర్మములను మాకు అర్థమగుటకు సహాయం చేయండి తండ్రి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. నీ మనస్సులో త్వరగా కోపపడవద్దు. మూర్ఖుల ఒడిలో కోపము నివసిస్తుందని ఈ వచనం సెలవిస్తుంది. అదుపు లేని కోపాన్ని గురించి హెచ్చరిస్తుంది. మనం సులభంగా కోపగించుకోవడానికి అనుమతించడం స్వీయ నియంత్రణ మరియు జ్ఞానం లేకపోవడానికి సూచిస్తుందని ఇది ఎత్తి చూపెడుతుంది. ఉద్రేకంతో స్పందించే బదులు జ్ఞానవంతుడు ఓర్పును ప్రదర్శిస్తాడు మరియు ఆలోచనాత్మకంగా స్పందించడానికి ఎంచుకుంటాడు. కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి కోపం ఎల్లప్పుడూ పాపం కానప్పటికీ దానిని పట్టుకోవడం లేదా సులభంగా కోపగించడం మరి మనుషులను ఇంకా దిగజారుస్తుంది. ఈ వచనం మరి మనిషి యొక్క భావోద్వేగాలను నిర్వహించడంలో ప్రతిబింబం, సహనం మరియు జ్ఞానం కోసం మనతో సూటిగా మాట్లాడుతుంది. సొలొమోను కాలంలో కోపం అనేది మరియు సమాజాలను దెబ్బతీసే ప్రమాదకరమైన ఒక భావోద్వేగంగా గుర్తించబడింది. సామెతలు మరియు ప్రసంగి వంటి జ్ఞానులు భావోద్వేగ స్వీయ నియంత్రణ అంటే మరి సెల్ఫ్ కంట్రోల్ అనేది దైవిక జీవనానికి ఒక ముఖ్య లక్షణంగా వాళ్ళు సూచించారు. ఎందుకంటే ఇశ్రాయేలు సమాజంలో శాంతిని కాపాడుకోవడంపై అధిక విలువను ఉంచింది మరియు కోపగించే వ్యక్తులను అంతరాయం కలిగించేవారు మరియు తెలివి తక్కువ వారుగా చూశారు ఆనాటి కాలంలో. అయితే చూడండి, మరి ఆత్మఫలం మరి ఏ విధంగా మనం ఈ కోపాన్ని మరి అధిగమించవచ్చు అంటే విశ్వాసులకు ఆత్మఫలం అయిన స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఒక ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. కోపం వేళ్లను అనుమతించడానికి అది పాపానికి దారితీస్తుంది మరియు దేవుని ఉద్దేశాల నుండి విడిపోతుంది. అందుకే దేవాతి దేవుడు మనకు సూచించేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వినడానికే త్వరపడాలి, కానీ మాట్లాడడానికి నెమ్మదిగా మరియు కోపగించడానికి నెమ్మదిగా ఉండాలి. ఎందుకంటే మానవ కోపం దేవుడు కోరుకునే నీతిని ఉత్పత్తి చేయదు. కాబట్టి ఇది స్వీయ నియంత్రణ కోసం పిలుపును ప్రతిధ్వనిస్తుంది. కోపబడి పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీరు కోపముతో ఉండగానే నిలవనీయకుడి, అపవాది ఆధారము ఇవ్వకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవాతి దేవుడు మరి నేటి తరం క్రైస్తవులకు ఏమని సూచిస్తున్నాడంటే కోపంతో హఠాత్తుగా స్పందించే శోధన నిరోధించబడడానికి మరి మనము ఆత్మఫలములను కలిగి ఉండాలి. దేవుని జ్ఞానం మరియు ప్రేమను ప్రతిబింబించే విధంగా స్పందించమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది అటువంటి కోపము చేత, భావోద్వేగాల చేత అనేకమైన మరి వ్యసనాలకు కావచ్చు, ఒత్తిళ్లకు కావచ్చు, ఇంకా అనేకమైన వాటికి లోనవుతున్నారని కోపం ఎంతో స్పష్టంగా ఇక్కడ మనకు ఈ వచనం తెలియజేస్తుంది. మరి నిజానికి చూసినట్టయితే ఒక మనిషి ఒకసారి కోప్పడినప్పుడు మరి 60 సెకండ్ల సంతోషాన్ని కోల్పోతాడన్నది అతను గుర్తుంచుకోవాలి. నిజంగా ఈ కోపం ఎక్కడ నివసిస్తుందో ఒక్కసారి ఆలోచిస్తాం. కోపం కేవలం మీ హృదయంలో అతిథిగా ఉంటుందా లేకపోతే నివాసిగా ఉంటుందా గమనించుకోవాలి. మనమందరం కూడా కోపాన్ని అనుభవిస్తామనే విషయాన్ని సొలొమోను తిరస్కరించాడు. అంటే అతను మరి ఏమని సెలవిస్తున్నాడంటే ఒకవేళ నీ హృదయంలో కోపం ఉందా లేదా మరి ఆ కోపం నిన్ను మూర్ఖతకు దారితీస్తుందని హెచ్చరిస్తూ కొత్త నిబంధన మరి ఈ జ్ఞానాన్ని మనకు ప్రతిబింబిస్తుందని ఇక్కడ మాట్లాడుతూ
కోపానికి నిదానంగా ఉండండి. ఎందుకంటే మనిషి యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు మాట్లాడుతున్నాయి. అయితే విధేయత కోసం పరిశుద్ధాత్మపై ఆధారపడవలసిన అవసరాన్ని చూడండి. అయితే సూర్యుడు అస్తమించే వరకు మరి నిజముగా మన కోపమే మాత్రము కూడా ఉండకూడదని, మీ కోపంపై సూర్యుడు అస్తమించనివ్వకండి అంటున్నాడు. కోపం ఎల్లప్పుడూ పాపం కాదు, కానీ దానిని కలిగి ఉండడం ఎల్లప్పుడూ అనేదే పాపం. దానిని పెంచుకోవడం లేదా దాని నుంచి జీవించడం మూర్ఖుడి యొక్క మార్గమని మరి దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తున్నాయి. అయితే కొందరు త్వరగా చికాకు పడుతూ ఉంటారు. రక్షణ లేదా మరి రక్షణ ఉన్నా కానీ కోపానికి గురవుతూనే ఉంటారు. అటువంటి వారు ఆత్మఫలములలో బలముగా దేవుని వైపు తిరగాలని, అటువంటి వారు కూడా కోపాన్ని నిదానించుకోవాలని పరిశుద్ధాత్మ యొక్క పవిత్రమైన శక్తికి వాళ్ళు సంపూర్ణంగా మరి అప్పగించుకున్నప్పుడు జ్ఞానం నిగ్రహంతో వారి హృదయంలో ఉన్న కోపాన్ని అది తగ్గిస్తుందని, దేవునికి మనం అంటుకట్టబడి ఆత్మ ద్వారా మీ ప్రతి చర్యను అంతరింద్రియ రీతిలో మార్చమని దేవుడిని అడగండని దేవుడు మాట్లాడుతుంది. మరి దేవాతి దేవుడిని మరి ముఖ్యంగా మనం ఏమని ప్రార్థించాలి అని అంటే, మరి దేవా నాలో ఉన్న కోపాన్ని మూర్ఖతకు దారి తీయకుండా, మరి కోపం వచ్చిన ప్రతి సమయము నీ హస్తము నాకు తోడుగా దయచేసి దాన్ని నియంత్రించుకునే శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి కోపము ఎంతటి దారికైనా మరి దారి తీస్తుంది తండ్రి. ఎంతటి పరిస్థితులకైనా మమ్మల్ని దిగజారుస్తుంది తండ్రి. విశ్వాసులుగా ఉంటున్నాం మేమందరం కూడా ఈ కోపంని ప్రభా మరి జయించాలని, అట్టి బలమును ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.